సునీల్ గారికి మిగతా మా పార్టీ అందరికీ నియోజకవర్గం నుండి వచ్చిన పెద్దలకు అందరికీ ముందున్న జన సైనికులకు హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు 2014 నుండి కూడక పార్టీ పెట్టేసి 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడి కూడక 2024లో ఈ నంద్యాల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తీసుకున్న చొరవ, ఆయన తీసుకున్న కష్టాలు కూడా చూసుకొడుక చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపతాలను తొక్కేసి అధికారంలోకి వచ్చి ఎంతో కష్టపడి పైకి వచ్చేసి అధికారం తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా పవరు ఉపయోగించి ఇప్పుడు మన అందరి కొడుక ఎంతో మందికి స్ఫూర్తి తీసుకొచ్చి ఆ కష్టాలను తట్టుకొని మన జనసేన నాయకులు కార్యకర్తలు అందరి కొడుక గట్టిగా పనిచేసి ఇంకొకటికి ఏదైనా కొడుక వచ్చినప్పుడు మనమందరం కలిసి కొడుక మా అండ కొడుక ప్రతి కార్యకర్త కొడుక ఉంటుందని నేను భరోసా ఇస్తూ ఇక్కడ ఎప్పుడైనా కొడుక ఏ కష్టాలు వచ్చినా కొడుక ఒక ఫోన్ నెంబర్ ద్వారా కొడుక మేము అందరి కొడుక ధైర్యం ఇచ్చి పనిచేస్తామనే ఉద్దేశం మాకు మా ఆలోచన. దానికి పల్లెల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా మనం ఒక ఇది తీసుకొని చేయాలనే ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి కార్యకర్త కొడుక జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు. కాఫీ విత్ కార్యకర్త అనే కార్యక్రమాన్ని మనకు మంచి కార్యక్రమాన్ని పరిచయం చేసిన సభా అధ్యక్షులు మారాసు గురుబాబు గారికి, దండు మురళి గారికి, మన కోసం ఎంతో దూరం నుంచి మనలో స్ఫూర్తి నింపాలి, ఇక్కడి నుంచి కూడా జన సైనికులు, జన నాయకులు, వీర మహిళలు ఉన్నారు ఇక్కడ కూడా అని ఎంతో దూరం నుంచి వచ్చిన కొన్నిదెల సునీల్ గారికి, ఆర్లగడ్డ ఇదిగెల సూర్యనారాయణ రెడ్డి గారికి, జిన్ను ప్రసాద్ గారికి, సంఘ జయంతి గారికి, జనసేన రాము గారికి, నాగి వెంకటేశ్వర్లు గారికి, ఇచ్చకు ఇచ్చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, జన సైనికులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. జనసేన పార్టీలో చేరేటప్పుడు మీరు ఎందుకు చేరారని అడిగారు. ఇప్పుడున్న రాజకీయాలుగా చూస్తే జనసేననే దాని అధిష్టానమైన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. అందుకనే మేము జనసేనలోకి వచ్చామని చెప్పాము. మీరందరూ కూడా నెక్స్ట్ రాబోయే మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం చీఫ్ మినిస్టర్గా చూడాలని నేను అందరినీ కోరుతున్నాను. దీనికి కొన్ని ఇబ్బందులు గురి చేయొచ్చు, కానీ జన సైనికులు అంటే ఏంటో మీరు నిలబడి నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేదని కానీ ఆయన మనల్ని ఎందుకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ నిరంతరం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన 2 months బయటికి రాలేదు. బికాజ్ ఆఫ్ ఆయన ప్రతి కలెక్టర్ని పిలుచుకొచ్చి చూసి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన వర్క్ స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన 2 పంచాయతీరాజ్ అయితేనేమి 2 మినిస్టర్స్ ఇప్పుడు మనకి చాలా గుడ్ గవర్నెన్స్ అని ప్రజల్లో పేరు తెచ్చుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి